या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। या देवी सर्वभूतेषु बुद्धिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। दत्तात्रेय महादेवो दत्तात्रेय महागुरु दत्तात्रेयादि वैकुंठं नारायणमहं भजे। श्रुतिस्मृतिपुराणानामालयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतं वन्दे भगवन्तं पुनः पुनः। हंपी क्षेत्राधिपति विरूपाक्ष स्वामी वारिकी, अम्मवार पंपादेवी, अम्मवार भुवनेश्वरी देवी, त्रिमूर्ति अवतार स्वरूपమైన దత్తాత్రేయ స్వామి వారితో పాటు సనాతన ధర్మాన్ని కలియుగంలో పునఃప్రతిష్టాపన చేసినటువంటి ఆది శంకరాచార్యుల వారితో పాటు సమస్త దేవీ దేవతల చరణాలకు శిరసాష్టాంగ నమస్కారాలు చేస్తూ ఈ యొక్క కోటి దీపోత్సవ మహోత్సవాన్ని నిర్వహిస్తున్న యావత్ మంది ఋత్వికులకు, కార్యకర్తలకు, భక్తులకు అందరికీ మా యొక్క నారాయణ స్మరణ పూర్వక ఆశీర్వచనాలు. భారతీయ సంస్కృతి చాలా శ్రేష్టమైనటువంటిది, ప్రపంచానికి ఆచరణ యోగ్యమైనటువంటిది అని ఈనాడు ఎవరికైతే మన ధర్మం మీద మన ఆచారాల మీద విశ్వాసం లేదో వాళ్ళు కూడా మన ఆచారాలని ఆచరణ చేస్తూ వాటిల్లో ఉన్నటువంటి విజ్ఞానాన్ని, ఆధ్యాత్మిక శక్తిని కనుగొని వాళ్ళు మంచి మంచి స్థానాలు పొందుతూ అందరికీ ప్రచారం చేస్తున్నారు. ఈరోజు మనం ఇక్కడ కోటి దీపోత్సవం చేసుకుంటున్నాం. ఎందుకు దీపాలు వెలిగించాలి అనే దాని గురించి ఇంతకుముందు అమెరికా అధ్యక్షుడైనటువంటి బరాక్ ఒబామా ఆయనకు అర్థమైంది, మనకు అర్థం కాలేదు. ఎప్పుడో ఒకసారి చేసుకుంటున్నాం, పోతున్నాం. ఆయన దీపావళి పండుగ రోజు తన నివాస స్థానమైనటువంటి శ్వేత భవనంలో ఆయన అధ్యక్ష పదవిలో ఉన్నప్పుడు దీపాలు తెప్పించి పండితులను పిలిపించి దీపాలు వెలిగించి అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోమా అమృతంగమయ అన్నదానికి ఆంగ్ల భాషలో అర్థం చెప్పాడు. దీపాలు వెలిగించే సంస్కృతి చాలా గొప్పది, శ్రేష్టమైనటువంటిది. భారతదేశంలో అన్ని ప్రాంతాల్లో చేస్తారు. దీపాలు వెలిగించటం మూలకంగా మానవుడిలో ఉన్నటువంటి అజ్ఞానం అనే అంధకారం తొలగిపోతుంది అన్నాడు. కమిగ్నరెన్స్ టు నాలెడ్జ్ అన్నాడు. ఇంకా ఏమన్నాడు? మృత్యోమ అమృతంగమయ. మృత్యువు అందరికీ ఎవరికి తప్పింది కాదు, కానీ శరీరంలో ప్రాణం ఉన్నంత వరకు ఎటువంటి ఇబ్బంది లేకుండా గడిచిపోయే స్థితి వస్తుందని దీపాలు వెలిగిస్తుంది. కానీ మనం ఏం చేస్తున్నాం? మనకున్న పండుగలే చాలా తక్కువైపోయినాయని కొత్త కొత్త పండుగలను మనం కొని తెచ్చుకుని తద్దినాల్లాగా తెచ్చుకున్నాం. జనవరి 1 బర్త్డే, మదర్స్ డే, ఫాదర్స్ డే, లేబర్ డే, ఇంకా కొత్తగా వచ్చింది ఇప్పుడు టాయిలెట్ డే అంటారు. ఏమిటో ఎవరికి అర్థం. ఏం చేస్తున్నాం బర్త్డే పేరుతోటి? ఆ యొక్క చిన్నారి ముందర ఒక కేకు పెడతారు, దాని మీద క్యాండిల్ వెలిగిస్తారు. వాడు ముద్దుగా డ్రెస్ వేసుకుని వచ్చి దీపాలని వెలిగించిన దీపాలు ఉప్పని ఆరిపేస్తాడు. దీపం ఆరిపోయిందంటే వంశమే ఆరిపోయినట్టు. ఆ రోజు వాడి యొక్క శుభదినం రోజు వాడు ఎన్ని దీపాలు ఆరిపిస్తున్నారు? ఎక్కడికి పోతున్నాం? ఏమేం చేస్తున్నాం మనం? బరాక్ ఒబామాకు అర్థమైన దీపాలు వెలిగించే సంస్కృతి, మనకి దీపాలు ఆరిపోయే సంస్కృతి మనం నేర్చుకుంటున్నాం. అందుకనే మన వంశాలన్నీ కూడా క్రమక్రమంగా మనము మానవుడిగా జన్మించి మనిషిలాగా బ్రతుకుతూ దైవత్వాన్ని సాధించేది పోయింది. మానవుడిగా జన్మించి పశువులాగా బ్రతుకుతూ కింద స్థాయికి వెళ్ళేటువంటి స్థితికి మనము పోతున్నాం. అందుకని ఒకరోజు వెలిగించిన కాదు దీపము, ప్రతిరోజు వెలిగించాలి. ఇళ్ళలో 2 దీపాలు వెలిగించాలి. ఏ గృహంలో అయితే దీపం వెలిగి ఉంటుందో ఆ ఇంట్లో వాళ్ళకి ఐశ్వర్యాలు స్థిరంగా ఉంటాయి. అందుకని ఇది నాందిగా ఎవరి ఇళ్ళలో వెలిగించరో వాళ్ళది నాందిగా తీసుకొని ప్రతిరోజు కూడా ఉదయము సాయంత్రము దీపాలు వెలిగించి చూడండి, మీ గృహంలో ఎంత శాంతి ఉంటుందో. ఇటువంటివి మన యొక్క ఆచారం మీద అనేకమైనటువంటి పరిశోధన జరుగుతున్నాయి. ఉపవాసం మీద చేశారు పరిశోధన, దానికి ఆటోఫాజీ అని పేరు పెట్టాడు ఆయన. ఎందుకు చేయాలి ఉపవాసం? ఏం చేయాలి? దాని లాభం ఏమిటి? దాని యొక్క ఎప్పుడెప్పుడు చేయాలి? మనం ఇంకో నీళ్ళ మీద ప్రయోగం చేశారు. మనం తీసుకునే తీర్థము పవిత్రంగా తాగుతాం, దానికి ఏంటి శక్తి అనే దానికి హ్యాడో అనే వెబ్సైట్ చూడండి తెలుస్తుంది. వాళ్ళు మన యొక్క ఆచారాల మీద చేస్తుంటే మనం అన్ని పక్కకు పోతున్నాం. అందుకనే మనకి దినదిన గండం 100 ఏళ్ళ ఆయుష్.
అందుకని ఇప్పటికైనా మన భారతీయ సంస్కృతి ప్రపంచానికి ఆచరణ యోగ్యమైనటువంటిది. దీన్ని మనం ఎంత శ్రద్ధగా భక్తిగా ఆచరణ చేయాలి. కేవలం వింటే కాదు, చూస్తే కాదు. ఎట్లాగైతే ఇంట్లో పిండి వంటలు చేసుకుంటారు, వాటిని పొగుడుతూ కూర్చుంటే శక్తి వస్తుందా, తింటే శక్తి వస్తుంది. అట్లాగే మన ఆచారాల్ని సంప్రదాయాల్ని మనము శ్రద్ధగా భక్తిగా ఆచరణ చేసి తర్వాతి వాళ్ళకి దాని యొక్క శక్తిని తెలిపి వాళ్ళు కూడా ఆచరణ చేస్తుంటే మనం కోరుకుంటున్న సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు జరుగుతుంది. ఆ దిశగా మీరందరూ ప్రయాణం చేస్తారని ఆశిస్తూ మీ అందరికీ హంపి క్షేత్రాధిపతి విరూపాక్ష స్వామి వారు, అమ్మవారు పంపాదేవి, అమ్మవారు భువనేశ్వర దేవితో పాటు సమస్త దేవి దేవతలు మీ అందరికీ ఆయు ఆరోగ్య ఐశ్వర్యాలతో పాటు మంచి జ్ఞానాన్ని ప్రసాదించమని ప్రార్థిస్తున్న వాణి విరామాన్ని ఇస్తాను. సర్వే జన సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. ఓం తత్సత్. భోలా శంకర భగవాన్ కీ